రాష్ట్రపతి కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇవి రాజకీయాలకు అతీతమైన పదవులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పిస్తారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కళారంగం కోటాలో ఆయనను మరోసారి రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరిగింది. చిరంజీవి ఆసక్తి చూపించలేదో లేకపోతే అసలు అలాంటి ప్రతిపాదన కేవలం మీడియాలో మాత్రమే ప్రచారం జరిగిందో ఏమో కానీ చిరంజీవి పేరు లేకుండా నలుగురిని నామినేట్ చేశారు. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబై ఉగ్రదాడుల కేసు వంటి ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన ఉజ్వల్ దేవరాయ్ నికమ్, కేరళకు చెందిన సీనియర్ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సుధానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, చరిత్రకారురాలు విద్యావేత్త మీనాక్షి జైన్ను నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 సబ్సెక్షన్ 1(a), ఆర్టికల్ 80 సబ్సెక్షన్ 3 కింద రాష్ట్రపతి అధికారులను ఉపయోగించి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలను భర్తీ చేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఈ కోటాలో తెలుగు సినీ రచయిత విజేంద్ర ప్రసాద్తో పాటు సచిన్ టెండూల్కర్, మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ వంటి వారు కూడా నామినేట్ అయ్యారు.